అలాగే ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న, అంటే ఎప్పటి నుంచో ట్రెండ్లో ఉన్నారు, ప్రజెంట్ ఇంకా ట్రెండ్లో ఉన్న మల్లికా రాక్స్ అనే ట్రాన్స్జెండర్ని పిలిచాం అనమాట. సో ఇలా మారుతున్నప్పుడు సొసైటీ చాలా మాటలంటుంది, నార్మల్గా కాదు. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, అవన్నీ ఎలా భరించారు, ఏమనేవారు? ఓ పక్క ఇరిగింటోడు పొరిగింటోడు ఇలాగ అయ్యారని చెప్పి చిన్న గర్వం అన్నీ కనిపించే వాళ్ళలోని. కానీ ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి షబాస్ అనిపించుకునేటట్టు నేను ఉండడం. ఆ మాటలు పట్టించుకుంటే మనం అసలు బతకడం కూడా కష్టం. మనల్ని మాటలు అన్న వాళ్ళు మనల్ని పెంచారు కదా, మన కాలు కష్టం, మనం బతకాలి, తినాలి. చేతికి గాజులు ఎందుకు వేసుకోవట్లేదు అని చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎందుకు మాకు తెలియాలి ఇవాళ. ఈ గవర్నమెంట్స్ కూడా చదివారైతే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా లవ్ స్టోరీస్ జరిగాయా, ఏమన్నా ఇష్టపడడం జరిగిందా? చిన్నప్పటి అంటే ఇందులోకి వచ్చాకే లవ్ చేశాను, అది అన్ని ఛానల్స్లో కూడా చెప్పాను. ఓకే, చేతులకి వాటికి కట్స్ చాలా చూశాను. నాకా ఒకటి ఉంటుంది, ఆ అబ్బాయి కోసమే కట్ చేసుకున్నా. సో ఇలాగ అవుతాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఒకసారి సడన్గా దొరికిపోయాను, మా మమ్మీకి దొరికిపోగానే ఏంటి ఇలాగని షాక్ అయిపోయి నేను చచ్చిపోతాను, ఒక్కగానొక్క కొడుకు నువ్వు. మమ్మీ 21లో చనిపోయారు. ఓకే, ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. హాయ్, హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారన్నమాట. ఇప్పటి వరకు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఇలాంటి ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. జనరల్గా ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అనేసరికి చాలా చులకనగా చూస్తారు సొసైటీ. ఇలాంటి సొసైటీలో ప్రజెంట్ ఉన్న దాంట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారుతున్నాయి అన్నమాట. అలాగే ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న, అంటే ఎప్పటి నుంచో ట్రెండ్లో ఉన్నారు, ప్రజెంట్ ఇంకా ట్రెండ్లో ఉన్న మల్లికా రాక్స్ అనే ట్రాన్స్జెండర్ని పిలిచాం అనమాట. సో వాళ్ళ లైఫ్ హిస్టరీ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ అమ్మ, బాగున్నారా? బాగున్నానండి. హాయ్. యాక్చువల్లీ నేమ్ ఏంటి? నా పేరు మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన పేరు నవీన్ కుమార్. నేను ఈ జెండర్లోకి వచ్చి మల్లికా అని మార్చుకున్నాను. ట్రెండ్ మారుతున్న కొద్దీ మల్లికా రాక్సీగా మారాను. అవునా? అంటే అందరిలాగే చిన్నప్పుడు అబ్బాయి కింద పుట్టి కొన్నాళ్ళుగా 15 years వరకు అబ్బాయిగా ఫ్యామిలీతో ఉన్నాను. తర్వాత నా హార్మోన్స్ ప్రాబ్లమో తెలియదు, మరి సమయం ఏంటో తెలియదు, నేను ఇంకా ట్రాన్స్జెండర్ లాగా అమ్మాయిలాగా మారడం, ఇంట్లోనే బట్టలు అవి వేసుకోవడం, ఫీలింగ్స్ అవి అమ్మాయి ఫీలింగ్స్ రావడంతో ఇంకా నేను మా ఫ్యామిలీని దూరం పెట్టి అనకాపల్లి వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని అనకాపల్లి వెళ్ళి అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీని కలిసి వాళ్ళు చేర్చుకొని మళ్ళా సెటిల్ అయిన తర్వాత వైజాగ్ వచ్చేసా. ఓకే, అంటే మీరు ఎవరినన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అది నా హార్మోన్స్ చేంజ్ మరి తెలీదు, నా ఫీలింగ్స్ నావే. ఒకళ్ళు చూస్తే మనం ఫీల్ అవ్వలేం కదా, నా ఫీలింగ్స్ బట్టే మనం ఉండాలి. కాబట్టి నాకు ఇంకా ఫీలింగ్స్ అన్నీ మారడంతో నేను ఇంకా నా జెండర్ని చేంజ్ చేసుకున్నా. ఓకే, 15 years వరకు అబ్బాయిలతో అమ్మాయిలతో ఇద్దరితో నార్మల్గా మాట్లాడేవారు. అంటే అప్పటి వరకు ఎవరినన్నా లవ్ చేయడం కానీ క్రష్ అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడన్నా? ఫీలింగ్స్ అసలు ఏంటి లేవు, ఎప్పుడు లేవు. సో ఇలాగ అవుతాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియకుండానే నేను ఒక 3-4 years మారడం, అంటే అటు ఇటు అక్కడ ఉండేటప్పుడు మా కమ్యూనిటీలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్లా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళ అబ్బాయిలాగా ఉండేదాన్ని. అలాగా కవర్ చేస్తూ ఒకసారి సడన్గా దొరికిపోయాను. మా మమ్మీకి దొరికిపోగానే ఏంటి ఇలాగని షాక్ అయిపోయి నేను చచ్చిపోతాను, ఒక్కగానొక్క కొడుకు నువ్వు అని చాలా ఫీలింగ్స్. ఇంకా ఏడుపు ఆపలేదు, బిల్డింగ్ కూడా ఎక్కేసింది దూకియడానికి. ఇంకా అలా నేను సర్ది చేసుకొని ఇంకా నేను ఇలాగే ఉంటాను, ప్రజలతో నీకేం పని, నిన్ను చూసుకోవాల్సిందే నేను అని చెప్పేసి ఇంక మా మమ్మీని ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని ఒప్పించుకొని ఎక్కడైతే పుట్టానో ఎక్కడైతే పెరిగానో అక్కడే మమ్మీతో పాటు ప్రజెంట్ ఒక 2021 వరకు ఉన్నా.
మమ్మీ 21లో చనిపోయారు. ఓకే. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. నాకు 7 years ఉన్నప్పుడు చనిపోయారు. నాకు ఇప్పుడు తెలియదు. ఓకే. మమ్మీ ఎలా ఏం పని చేసేవారు? ఎలా ఇంట్లోనే ఉండేవారు. మమ్మీ నేనే చూసుకునేదాన్ని. లాక్డౌన్లోని బాగా హెవీగా కష్టపడింది. అంటే నేను పేదవాళ్ళందరికీ ఆదుకోవడం కోసం లాక్డౌన్లో ఇంటికాడే ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ చేయించాను. మనుషులు పెట్టకుండా మమ్మీకి ఎక్కువ వర్క్ చేయించడం వల్ల హార్ట్ పెయిన్ ఏదో వచ్చింది. ఇంకా వెంటనే హాస్పిటల్ చూపించిన తర్వాత బతకదని చెప్పేశారు. ఇంకా ప్లేట్లెట్స్ అయి పడిపోయామ్మా అలాగే అనగానే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ మనిషి అయితే మాకు దక్కలేదు, చనిపోయింది. ఓకే. సో ఇలా మారుతున్నప్పుడు సొసైటీ చాలా మాట్లాడుతుంది, నార్మల్గా కాదు. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, అవన్నీ ఎలా భరించారు? ఏమనేవారు? ఈ ఫీల్డ్కి రాకముందు మా ఇరుగు పొరుగు అనేవారు, ఈడు తేడాలా ఉన్నాడు, ఈ ఆడవాళ్ళు సబ్బులు ఎన్నెన్నో మాట్లాడారు. అవన్నీ లైట్ తీసుకున్నా. ఇప్పుడు నన్ను చూసి వాళ్ళందరూ కుళ్ళు కూడా మొదలుపెట్టారు. చాలా ఎదిగావు అని ఒక పక్క కుళ్ళు, ఒక పక్క ఇరిగింటోడు పొరిగింటోడు ఇలాగ అయ్యారని చెప్పి చిన్న గర్వం అన్నీ కనిపించే వాళ్ళలోని. కానీ ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి షబాస్ అనిపించుకునేటట్టు నేను ఉండడం. అసలు నాకు నిజంగా అది చాలా గొప్పగా నాకే ప్రౌడ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని ఒకప్పుడు చులకనగా చూసిన వాళ్ళు ఈరోజు మన ఎదురుగా వచ్చి మనల్ని పొగుడుతుంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. ఇప్పటికే ఆ ఫీల్ క్యారీ చేస్తూనే ఎవరినన్నా ఇలా విని ఇలా వదిలేసేదాన్ని. ఆ మాటలు పట్టించుకుంటే మనం అసలు బతకడం కూడా కష్టం. మనల్ని మాటలు అన్న వాళ్ళు మనల్ని పెంచరు కదా. మన కాలు కష్టం, మనం బతకాలి, తినాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పటికీ ఎవరైనా కంటిన్యూ అవుతున్నారా లేకపోతే అక్కడతో కట్ చేశారు? చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అయితే ఆ ఏరియాకి వెళ్తే నవీను ఎలా ఉన్నావు అంటారు తప్ప, ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీతోనే ఉంటున్నాను కాబట్టి నాకు ఎవరు అంతగా టచ్లో లేరు. ఆ ఇంట్లో ఉంటే మమ్మీ వాళ్ళందరూ గుర్తొస్తున్నారని నేను వేరేగా మా కమ్యూనిటీతోనే ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉంటున్నాను రెంట్కి. ఓకే. సో ఇది ట్రాన్సాక్షన్ ఇది జరిగినప్పుడు ఫిజికల్గా ఏమైనా చేంజెస్ జరిగాయి? ఆపరేషన్స్ కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఆపరేషన్స్ అంటే ట్రాన్స్జెండర్గా మారాలంటే మనం సర్జరీస్ చేయించుకోవాలి. అలా నేను మారడానికి ఏ సర్జరీస్ ఉంటాయో అన్నీ చేయించుకున్నాను నేను. మా కమ్యూనిటీ ద్వారాగా వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనకి అన్నీ చూసుకుంటారు బాగా. ఓకే. అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు సుమారుగా? అవ్వచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఖర్చు ఉంటుంది. ఒకదానికి 1 lakh ఉంటుంది, ఒకదానికి 2 lakhs ఉంటుంది. అలా ఆ ఖర్చు అంతా మా ట్రాన్స్ పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళే పెట్టుకుంటారు. సో ఇది మ్యాండేటరీ? ఇప్పుడు ట్రాన్స్జెండర్ కింద మారిన తర్వాత ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి కంపల్సరీగా? అవ్వాలి అని లేదు, మనం కొంచెం ఒక స్టార్లా కనిపించాలి అంటే మనం చేంజ్ అవ్వాలి కదా. చేంజ్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మారాలి. లేదు ఇలా కంటిన్యూ అవుతానంటే చాలామంది కంటిన్యూ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి ఫ్యామిలీని చూసుకోవడానికి కొంతమంది ఉంటారు. కొంతమంది అందంగా నేనే ఉండాలి, అందంగా నేనే మారాలి, ముందు ట్రాన్స్ అంటేనే బ్యూటీ ఉంటేనే రోడ్డు మీదకి వెళ్తే చూస్తారు, లేకపోతే అసలు వాళ్ళు దేకరు మనల్ని. అలాగే నాకు అదొక ఈగో ఫీలింగ్ ఎక్కువ. నేను బాగుండాలి అని చిన్న ఈగో ఫీలింగ్ వల్ల నేను అన్నీ మా జెండర్తో కలిపి నేను మొత్తాన్ని చేంజ్ చేసుకున్నా. ఓకే. సో ఇదంతా లోకల్లో చేస్తారా? ఇంకెక్కడ ముంబై కానీ హైదరాబాద్ కానీ? ముంబై, ఢిల్లీ అక్కడే చేస్తారు. అంటే దీంట్లో మోసాలు కూడా జరుగుతాయి అంటారు, అదేమన్నా జరుగుతుందా? లేదు జెండర్ బట్టి? లేదు, మన ట్రాన్స్ మాకు ఉంటారు, మా ట్రాన్స్ కమ్యూనిటీని మాకు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలామందికి చూసి ఉంటారు కాబట్టి మోసం అనేది ఏటి ఉండదు. ఇందులో మోసం అన్నది ఏటి ఉండదు. ఓకే. సో దీని నుంచి ఇప్పుడు జీవనోపాధి కింద ఇప్పుడు ఈవెంట్స్కి అది వెళ్ళడం జరుగుతుంది. సో అది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఏదో చేయాలని చేయడం ఉంటుందా? నాకైతే మరి అలా బయటికి వెళ్తానే కదా. భిక్షాటన అనేది మా ట్రాన్స్జెండర్కి మరి దేవుడిచ్చిన వరమో తెలీదు. మరి జాబ్స్ అవి ఎక్కడికైనా వెళ్తే మీరు జాబ్ చేయడం ఏంటి, మీకు జాబ్ ఎవరు ఇస్తారు అన్నోళ్ళు తప్ప ఎవరు జాబ్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఓకే. అది ముందు ట్రాన్స్జెండర్ అంటేనే కొంతమంది పక్క నించోడానికి కూడా భయపడతారు. అలాంటి సమాజంలో మనం భిక్షాటన చేయకుండా మన సొంతంగా ఎలాంటి డబ్బులు సంపాదించాలంటే దొంగతనాలే చేయాలి. ఇంకా అలాంటివి ఎందుకని చెప్పేసి ఇంకా భిక్షాటన, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అవి ఉంటాయి, అవి చేసుకుంటూ ఏదో ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం వైరల్ అవుతున్నాయని చెప్పి వీళ్ళు పెళ్ళడం
అంటే మనం మారుతున్న కొద్దీ మనకు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. మార్పు మనలో ఉంటేనే కదా రెస్పెక్ట్ పెరుగుతుంది. నేను కూడా అందరిలాగే ఎక్కడికి వెళ్ళినా లిమిట్స్ పే చేసుకొని ఉంటే ఆ రెస్పెక్ట్ నాలో ఉండదు. మనం మార్చి పక్క వాళ్ళని మార్చుదామనే చూడాలి. ఇప్పుడు సమాజంలో చాలామంది మారితేనే మాకు మంచి పేరు వస్తుంది. మారిపోతే ఎప్పటికీ ఇంకా చులకనగా చూస్తారు, చిన్న చూపులనే చూస్తారు ఇప్పుడు. అవును. సో మీ వీడియోస్ కానీ మీ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తే చాలా పద్ధతిగా చీరలు కట్టుకొని ఎప్పుడు చాలా అందంగా కనిపిస్తుంటారు. దానికి ఏమైనా స్పెషల్గా అనిపిస్తుంటుందా? అంటే నేను ఇదే డ్రెస్ వేసుకోవాలి అని ఉంటుందా ఏమన్నా? ఇప్పుడు ప్రత్యేకంగా నాకున్న ఫ్యాన్స్ కోసమే నేను ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అక్క నీ సారీస్ బాగున్నాయి, నీ సారీస్ బాగున్నాయి, నీ కాస్ట్యూమ్ బాగుంది, నువ్వు రీల్స్ బాగుంటాయి అని చెప్పడం వల్ల నాకు ఆ కాంప్లిమెంట్కి ఇంకా నాకు ఎక్కువ ఉత్సాహంతో ఇంకా నేను జనరల్గా షాప్లో నేను నార్మల్ శారీసే కట్టుకుంటా, వాళ్ళు ఇంకా దాన్ని హైలైట్ చేసేస్తున్నారు. ఇంకా నేను ఫీలింగ్స్ ఆపుకోకుండా పొంగిపోయి ఇంకా నేను వాళ్ళ మాటలకి ఇంకా రీల్స్ అనేది రెచ్చిపోయి మరి చేసేస్తున్నాను ఇంకా. ఓకే. మెయిన్గా చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు కామెంట్లో, చేతికి గాజులు ఎందుకు వేసుకోవట్లేదు అని చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎందుకు మాకు తెలియాలి ఇవాళ. ఈ కామెంట్స్ కూడా చదివారు. అయితే గాజులు అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మెల్లో ఏదైనా వేసుకోవాలి, గాజులు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒక్కటే పెడతా. ఇయర్ రింగ్స్ పెట్టకపోతే బయటకు కూడా వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ లేక అంతే. అది రూల్ కాదు, ఇంట్రెస్ట్ అనేది లేదు. ఓకే. దీని తర్వాత బయటకు వచ్చి మీరు సింగిల్గా ఉంటున్నారు, దాని తర్వాత ఎవరినో అడాప్ట్ చేసుకున్నానని విన్నాను. ఆ స్టోరీ అని చెప్పగలరా? నాకు పేరెంట్స్ లేక ఒక్కదాన్ని బతకడం కొంచెం ఇబ్బంది అనిపించి ఒక అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకున్నాను. తనకి మ్యారేజ్ చేశాను, శ్రీమంతం కూడా చేశాను. తనకి ఇక్కడ రెల్వీధిలో ఉన్న ఒక అబ్బాయితో ఇచ్చి పెళ్ళి కూడా చేశాను. ప్రజెంట్ ఆ అబ్బాయి అమ్మాయితో బాగా ఉంటున్నారు. ఓకే. అండ్ మీరు కలిసే ఉన్నారా? కలిసే అప్పుడప్పుడు అంటే వెళ్తుంటారు, వస్తుంటారు, జరుగుతుంది. సో అబ్బాయి యాక్సెప్ట్ చేయడం ఎలాగ? అంటే మీరు పెంచారు కదా, ఏమైనా అబ్జెక్షన్ చేస్తారా? ఎలా? ఆ అబ్బాయి కోరుండి ఇష్టపడి నన్ను ఒక 1 వీక్ అడిగాడు, ఇలాగా చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇంట్రెస్ట్. ఆ అబ్బాయి ఫస్ట్ కూడా నన్ను ట్రస్ట్ చేశాడు అక్క అని. ఆ అబ్బాయి నన్ను ట్రస్ట్ చేయడం వల్ల నీ దగ్గర ఉంటే ఇంకా రిమార్క్ ఉండదు, అందరూ ఒకలా ఉండవు, చేతుకున్న వేలని ఒకలా ఉండవు కదా, అలా నీ దగ్గర ఉన్నంత మాత్రాన అందరూ ఇలా ఉండరు కదా అనేసి ఆ అబ్బాయి అనపైన చుట్టుపక్కల మాటలైతే బోల్డ్ వచ్చాయి. ఆ అబ్బాయి గ్రేట్ అసలు, అవన్నీ పట్టించుకోకుండా ఈ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. ఒక బాబు కూడా పుట్టాడు, అప్పుడే మామూలు కూడా అయిపోయింది. అవునా? ఓకే. సో నార్మల్గా సొసైటీ ఎలాగుందంటే ఆడలేదు మగాలేదు, చీర కట్టుకుంటే చాలు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలా కానీ ఏదో ఇంటెన్షన్ ఉంటుంది. సో ఇలాగ వెళ్తున్నప్పుడు మీకు ఏమన్నా అంటే కమిట్మెంట్స్ అడగడం కానీ, మిమ్మల్ని ఫిజికల్గా అబ్యూస్ చేయడం కానీ జరిగింది? రోడ్డు మీదకి ఎక్కుతారండి, అన్నీ కామనస్. ఓకే. చాలా జరిగాయి. చాలా మగవాళ్ళు అయితే నైట్ టైం 10 దాటి రోడ్డు ఎక్కామంటే భయపడాల్సిందే. వీళ్ళ హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. బళ్ళ మీద వెళ్తున్నప్పుడు వెళ్ళడం, అరడం, గోల్ చేయడం చాలా జరిగాయి. చాలా ఫేస్ చేశాను. కానీ మనం బాగుంటే అవతల మనం రెచ్చగొట్టరు కాబట్టి నా బిహేవ్ బట్టి నాకు కొంచెం తక్కువ, మా ఓడివి చాలా ఎక్కువ జరిగాయి, నేను అన్నీ ఎదుర్కొన్నాను. నా విషయంలో అయితే అలాంటి చాలా తక్కువ, మా ఓడివి చాలా ఎక్కువ జరిగాయి. అదే నేను మా కమ్యూనిటీకి ఏం చెప్తున్నానంటే, మనం అనేది ముందు ఇప్పుడు నిన్ను కొడతానే కదా మీరు నన్ను కొడతారు, అలా నేను మిమ్మల్ని ఏమైనా గెలికితే అవతల వాళ్ళు గెలుపుతారు. అవతల వాళ్ళు మనం గెలికినా సరే మనం బురదించుకొని వెళ్ళిపోతే వాళ్ళకి మన మీద ఉన్న ఇంకా రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. మా కమ్యూనిటీ నేను ఒక్కదాన్నే కాదు, అందరూ మారితే సొసైటీ మారి మనల్ని బాగా గుర్తించినప్పుడు మనం మారి మంచితనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. నేను మా కమ్యూనిటీకి అదే ఎప్పటికీ చెప్తాను చాలామందికి, మనం మారితే బాగుంటుంది, మనం మారితే బాగుంటుంది అని. మార్పు అనేది మాలో ఉంటే ఇంకా మంచి పేరు అనేది మాలో ఉంటుంది. మారమని అందరికి చెప్తున్నాను, మరి వాళ్ళ ఒపీనియన్ మనం మార్చలేము. పూర్వకాలం చూస్తుంటే 90స్లో కానీ మీ వాళ్ళు చాలా తక్కువ. సో ఇప్పుడు చాలామంది ఓపెన్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు. కొంతమంది కావాలని ఫేక్గా వస్తుంటారు, మీకు తెలిసిందే. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేకపోయినా వాళ్ళు అలా క్రియేట్ చేసుకుని వస్తుంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే పోలీసులు ఆపరు, ట్రాన్స్జెండర్స్ని ఎవరేమనలేరు అన్న మాటతో మొన్న న్యూస్లో కూడా చదివాం. ఎవరో రౌడీలు గొండాలు ఏదైనా తప్పులు చేయాలన్నా ఇది గెటప్లో వెళ్తే ఏమనరు అని నకిలీ గెటప్లో వేసుకొని వస్తున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే మాకు చెడ్డ పేరు అనేది రావడం జరుగుతుంది. ఆ మార్పు మరి ఎవరు మార్చాలో ఎవరు తీర్చాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నకిలీ అన్నవాళ్ళు మా గెటప్లు వేయడం మానితేనే బాగుంటుంది. మరి అలా ఎందుకు వాళ్ళు గెటప్లు వేస్తున్నారో తెలియట్లేదు. ప్రజలు కూడా నకిలీ ఒరిజినల్ ఎవరో నకిలీ ఎవరో గుర్తుపట్టి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. చాలామంది నకిలీ గెటప్లలో కూడా వస్తున్నారు. ఏదైనా రూమర్ మా మీద చెడ్డగా రూమర్స్ క్రియేట్ చేయడానికి కూడా నకిలీ గెటప్లు అవి వేస్తున్నారు.
మరి వాళ్ళకి ఎందుకు ఆ ఐడియా అనేది వస్తుందో మరి నాకు కూడా అర్థం అవ్వలేదు. నాకు ఇంకా మాకు అబద్ధాన్ని చెప్పకుండా చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా లవ్ స్టోరీస్ జరిగాయా, ఏమన్నా ఇష్టపడడం జరిగిందా? చిన్నప్పటి అంటే ఇందులోకి వచ్చాకే లవ్ చేశాను. అది అన్ని ఛానల్స్లో కూడా చెప్పాను. నేను నవీన్ అనే అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయి వల్లే మల్లిక రాక్జీగా మారాను. ఒక 4-5 years లవ్ చేశాను. 3 years కలిసి ఉన్నాము. మొత్తం 8 years అయ్యింది. ప్రజెంట్ ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏంటో తెలీదు. నేను ఇంక అప్పటి నుంచి లవ్ అనేది పక్కన పెట్టేశా. ఓకే, ఏం జరిగింది మీ ఇద్దరు విడిపోవడానికి కారణం? ఏం జరగలేదు. ఒకప్పుడు చూపించిన ప్రేమ ఇప్పుడు లేదు. ఒకప్పుడు రోజుకి ఒక అరగంటైనా వచ్చి వెళ్ళేవాడు. అసలు మనిషి ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇంకప్పటి నుంచి మగవాళ్ళు వేస్ట్. కొంతమంది ట్రాన్స్జెండర్ని మనీకి లవ్ చేస్తారు. ఇది కూడా చెప్పాలి, మెయిన్ పాయింట్. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనీ వస్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్తే వైన్ షాప్కి వెళ్తే 2 బీర్లు ఇప్పిస్తారు. ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. నా కళ్ళతో కూడా చూశాను. దయచేసి మనీకి లవ్ చేయొద్దు అని చెప్తున్నాను ట్రాన్స్జెండర్స్ని. జెన్యున్గా మీరు ప్రేమిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రేమిస్తారు. అప్పుడు మీకు చూడాల్సింది మీరు రూపాయి ఖర్చు పెడతారు, 10 రూపాయలు ఖర్చు పెట్టినట్టే ఉంటారు. అందుకని డబ్బు కోసం ఫేక్గా లవ్ చేస్తే చాలామంది ఇలాగే సూసైడ్ లైఫ్ చేసుకోవడం జరిగింది. నా ఫ్రెండ్స్ వైజాగ్లో కూడా ఒక అమ్మాయి ఉరేసుకుంది. ఒక 10 years అయిపోయింది. అలా చాలామంది న్యూస్లో, టీవీస్లో బయట నుంచి వచ్చినవి ఏవైనా మా కమ్యూనిటీ గ్రూప్లో వస్తాయి. చాలా మట్టుకు చూసాను. పాయిజన్ తీసుకున్నారు, ఊరేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ మగవాళ్ళ వల్లే కదా. మీరు అనేది ఫస్ట్ ఫేక్గా ప్రేమించడం మాని, మీకు దమ్ముంటే ప్రేమించి పబ్లిక్లో తిరిగేటట్టుంటే లవ్ చేయండి. మనీ ఇస్తున్నారు కదా, ఏదైనా ఇంట్లో చూసుకుందాం, బయటకు వచ్చాక నేను తిరగను, నేను చేయను అని ఇలాంటి మాట్లాడారంటే వాళ్ళు ఏంటంటే జెన్యున్గా ప్రేమించేస్తారు. ఇంకా ఇంట్లోనే ప్రేమించుకుందామంటే బయటికి వెళ్ళక తిప్పరు. అంటే మరి లవ్ చేసినోడు తిప్పకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు తిప్పుతారా? లవ్ చేసినోడితో బీచ్కి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలని ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, తాగేద్దాం, తినేద్దాం, రూమ్లో ఎంజాయ్ చేసేద్దాం, బయటికి వెళ్ళేసరికి నువ్వు వెళ్ళేసి వచ్చే మీ వాళ్ళతో, లేకపోతే నువ్వు ఎంజాయ్ చేసుకో అన్నాం. ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే కొట్టేయడం, ఏదో మమ్మల్ని పెంచినట్టు కొట్టడం కూడా ఇందులోనే. ఓకే, ఇలా చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను. దయచేసి అబ్బాయిలకు చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా కానీ మనీకి ప్రేమించకండి, మనసు పెట్టి ప్రేమించండి. ఆటోమేటిక్గా వాళ్ళే మీకు చూసుకుంటారు. ఇది కూడా చెప్తున్నాను నేను. మీరు చూపించిన ప్రేమలోని జెన్యున్ లేకపోతే ఫేక్ ప్రేమలు అయితే చూపించకండి. అలా చూపించడం వల్ల మరి ట్రాన్స్జెండర్లు చాలామంది నష్టపోతున్నారు కూడా. ఓకే, చేతులకి వాటికి కట్స్ చాలా చూశాను. నాకా ఒకటే ఉంటుంది, ఆ అబ్బాయి కోసమే కట్ చేసుకున్నా. అది 5 years అయిపోయింది. అన్నీ చూస్తారు. అయితే అప్పుడు జరిగినవన్నీ అంటే అప్పుడు కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు రిగ్రెట్ ఏం ఫీల్ అవుతుంటారా? ఎందుకు కట్ చేసుకున్నానో, ఒక అబ్బాయి కోసం మన స్కిన్ ఎందుకు పాటు చేసుకున్నానో ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది. చాలామంది ప్రేమ కోసం కోసుకుంటారు, రక్తాలు వచ్చినట్టు మళ్ళీ వీడియో తీసి మళ్ళీ ఆ స్టేటస్ పెట్టడం. అవును, ఇదిగో ట్రెండ్ అయిపోయింది. ఏదైనా వస్తే చాలు స్టేటస్ పెట్టేయడం. అవతరాలు వింటారో మరి ఎవరు వినడం కోసం పెడతారో తెలియదు. నాకు అప్పుడు అంత బుర్ర లేక నేను స్టేటస్ పెట్టలేదు. జెన్యున్గా కోసుకొని అక్కడే కల్తీర పడిపోయాను. వెంటనే దీప్తి నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారు. 9 కుట్లు కూడా పడ్డాయి, 2 రోజులు లెగలేదు. ఓకే, నాకు ఈ ఫేకు ఇలా కోసుకొని టీవీ స్టేటస్లు అని అప్పుడు తెలియక నేను ఇలా కోసుకొని స్టేటస్ పెట్టుకుని జెన్యున్గా కోసుకున్నా. ఓకే. సో టాటూస్ అంటే బాగా ఇష్టమా? చాలా. ఎన్ని టాటూస్ ఉన్నాయి మొత్తం? నాకైతే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది మ్యూజిక్ సింబల్. ఇవి అప్పుడెప్పుడో లవ్ చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి మైండ్ మెచ్యూర్ అవ్వలేనప్పుడు సూప్తో పొడుచుకోమంటే పొడిసేసుకున్నాను తెలియక. ఇది లోవా అంటుంది, ఇదేమో బాబీ అని ఉంటుంది. వీళ్ళు నాకు బాగా కేర్ తీసుకున్న మంచి ఫ్రెండ్స్. అప్పుడు ఈ 2 ఇచ్చుకొని ఒక 10 years అవుతుందేమో. అంటే సూది పెట్టి పొడుచుకోమంటే పొడిసేసుకున్నాను తెలియక. తర్వాత ఇంకేటి ఉంటాయి, బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇది మా గురువుగారు ఎల్లాజీ అనేసి ఆవిడ ఉంటారు, ఆవిడ పేరు ఇచ్చుకున్నా. ఇక్కడ ఒక టాటూ ఉంది. ఇక్కడ నా సిస్టర్ అమ్ము నాతోనే ఉంటుంది, నా బెస్ట్ సిస్టర్. ఓకే, సో అందరూ పేర్లే? అన్ని పేర్లే. బ్యాక్ సైడ్ కూడా స్టైల్కి వేసుకున్నాను. తర్వాత ఇన్స్టాగ్రామ్లో అంతా బాగా చేస్తున్నారు, మంచి కామెంట్లు వస్తున్నాయి. నేను చూసాను పాత వీడియోలు, ఆల్మోస్ట్ ఒక 30-40 వీడియోస్ బ్యాక్కి వెళ్ళాను. ఎక్కడ కూడా బ్యాడ్ కామెంట్స్ అనేవి లేవు. కొంతమంది అయితే అన్నం తింటున్నారా ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. దానికి ఏమి రిప్లై ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కాంప్లిమెంట్ వచ్చిందంటే దాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితేనే కదా మనకి ఎంత కష్టపడి మనం చేసినందుకు. బ్యాడ్ కామెంట్స్ అనేది చాలా వరకు వచ్చాయి. నేను ఒకటి చెప్పాను వాళ్ళకి, దయచేసి మీరు రీల్స్ చూడండి, నచ్చకపోతే ఫార్వర్డ్ చేసేయండి. అంతేగాని దాన్ని హ్యాపీ దాన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తే మీకు ఎవరు డబ్బులు ఇవ్వరు.
మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తే డబ్బులు వస్తాయి చెప్పండి, నేను 100 బ్యాడ్ కామెంట్స్ పెడతాను, నాకు ఆ డబ్బులు ఇవ్వండి. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏటవుతుందంటే మన క్యారెక్టర్ని అవతల వాళ్ళు కొంచెం బ్యాడ్గా చూస్తున్నారు. మాకే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు చాలామంది రీల్స్ అంటే ఇష్టపడుతున్నారు. ఆ అమ్మాయి రీల్స్ చేస్తే ఆ అమ్మాయి కింద కూడా బ్యాడ్ కామెంట్స్, నేను కూడా చదివాను. నాకు ఎంత పెడితే నేను లైవ్లో ప్రతిసారి నేను అబ్బాయిలు కూడా చెప్తాను, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, నచ్చితే చూడండి లేకపోతే లేదు అని పెట్టాను. అప్పటి నుంచి నాకు కొంచెం తగ్గాయి. అది మనం కూడా నీట్గా చేస్తే అవతల బ్యాడ్ కామెంట్స్ పెట్టరు. మనం నీట్గా చేసుకొని వెళ్తే ఎవరు ఏమీ అనరు. నీట్గా చేస్తున్నా సరే బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి అన్నం తెలియట్లా పెంటే అంటారు. ఇంకోటి ఏంటంటే అంత బాగానే వెళ్తుంది, వీడియోలకి ఎప్పుడు రాలే నెగిటివ్, కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కొంచెం నెగిటివ్ చాలా ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు వైఎస్ఆర్సీపీ అంటే ఒక రెస్పెక్ట్. ఏం చూశారు చేశారని పెడితే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకు ఇష్టం, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇష్టం. జగన్ అన్నీనే సొంత అన్నీలాగే ట్రీట్ చేస్తాను. ఒక రీల్ చేశానమ్మా, బంగారు సూర్యుడు మా అన్నయ్య అని. ఆ రీల్కి అయితే అన్ని బ్యాడ్ కామెంట్సే. ఏవో కామెంట్స్ పెడుతున్నారమ్మా, అరటిపండు తొక్క ఏవో సంథింగ్. అలా పెట్టడం వల్ల ఏం రావు కదా, వాళ్ళు ఎక్కడో ఉంటారు అనుకోరు. పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా పెడితే ఎగబడుతున్నారు, అలా జగన్ గురించి బ్యాడ్గా పెడితే కొంతమంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అసెంబ్లీలో బాగానే ఉంటున్నారు, ఇక్కడ మనం ఎందుకు కొట్టుకోవాలా? వాళ్ళు అక్కడ పొలిటీషియన్లు వాళ్ళందరూ లీడర్లు. ఇతను 5 years పాలించాడు, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు 5 years పాలిస్తారు, తర్వాత ఎవరు వస్తారో తెలియదు. ఇష్టం అనేది నా ఒపీనియన్, నాది. అలా నేను చేయడం వల్ల ఏంటంటే అప్పుడు దాకా ఒక కామెంట్స్, ఇప్పటి నుంచి బాయ్ 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 బాయ్. ఇన్స్టాలో ప్రతి ఒక్కరు బాయ్ బాయ్. వాళ్ళు బాయ్ బాయ్ చెప్పినంత మాత్రం నేను అయిపోను కదా, నా పని అదే, వాళ్ళ కమెంట్స్ వాళ్ళవే. అయితే నాకంటే ఒక అభిమానం. ఓకే. సో ఇన్స్టా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది ఇలా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, అంటే హీరోస్ గురించి కొట్టుకుంటారు, ఇలా పొలిటీషియన్స్ గురించి కొట్టుకుంటారు. ఇంట్లో ఖాళీగా ఉండి ఆడికి ఏడ్ చేయాలో తెలియక కామెంట్ పెడుతుంటాడు అన్నమాట. ఇంట్లోకి వచ్చి ఆడు ఏం చేయాలో తెలియక కామెంట్ పెడతాడు, బ్యాడ్ కామెంట్. దానివల్ల మీకేం పోదు, వాళ్ళకి ఏం పోదు, వాళ్ళందరూ బాగానే ఉంటారు, అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు హీరోలందరూ కూడా. అలాగే పొలిటీషియన్స్ కూడా వాళ్ళు వెనకేసుకోవాల్సింది అందరూ వెనకేసుకుంటారు. నువ్వు నేనే ఖాళీగా ఉంటాం అన్నమాట ఇక్కడ కొట్టుకొని. సో హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే కొంచెం హెల్దీగా వెళ్తుంటుంది ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ. సో ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం డిస్కరేజ్ అవుతుంది తప్ప మీకు ఏం ఉండదు, దాంట్లో ఒరిగేదే ఉండదు అనమాట. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చిన్నపిల్లలు చూస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు. అది కొంచెం ఆలోచించుకొని బ్యాడ్ కామెంట్స్ మానండి. మీ ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లి ఉంటారు కాబట్టి పిల్లలు కూడా చూస్తారు. మనం పెట్టిన కామెంట్ వల్ల రీల్స్ పోస్ట్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బ్యాడ్ వీడియోస్ పోస్ట్ చేయకండి. నా తరపున ఇది ఒక్కటే హంబల్ రిక్వెస్ట్, బ్యాడ్ వీడియోస్ ఏవి పోస్ట్ చేయకండి. అలా పోస్ట్ చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మదర్స్, పిల్లలు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేతికి ఇవ్వగానే ఒకప్పుడు గేమ్స్, ఫ్రీ ఫైర్, ఇంకేవో గేమ్స్. ఇప్పుడు ఫోన్ తీయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్లో ఉంది ఇన్స్టాగ్రామ్. మనం అదొక్కటి చూసుకుంటే మనకి సోషల్ మీడియాలో ఇంకా ఏదీ లేదు. బ్యాడ్ కామెంట్స్ మానండి, బ్యాడ్ వీడియోస్ పెట్టకండి, దయచేసి ఇదొక్కటి పాటించండి. ఓకే. తర్వాత ఇంకోటి చెప్పాలనుకున్నాను, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారంటే ఈ మధ్యకాలంలో అందరూ చాలా వల్గర్గా బట్టలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఫేమ్ వస్తుందని డబ్బులు వస్తాయని చేస్తున్నారు. సో అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? నేనైతే నా ఇన్స్టాగ్రామ్ నా ఫోన్ తేలేదు. వాళ్ళ ఏదైతే బ్యాడ్ వీడియోస్ చేస్తారో దానికి నేను వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి కూడా నేను కామెంట్ చేశాను, ఇలాంటి వీడియోస్ పెట్టకండి, మీ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది ట్రాన్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి నేను మా వాళ్ళు చేసినా, నేను తెలియకపోయినా, వాళ్ళ ముఖాలు తెలియకపోయినా నేను ఇన్స్టాలో వెంటనే మెసేజ్ చేసేదాన్ని, ఇలాంటివి పెట్టకండి, ఇక్కడితో ఆపేయండి. కష్టపడి వీడియోస్ చేస్తే అవే లైక్స్ వస్తాయి. మీరు ఏదో చూపిస్తేనే లైక్స్ వస్తాయి, ఇలా పొట్టి బట్టలు వేస్తే లైక్స్ వస్తాయి అంటే చాలామంది అందరూ ఇంకా అవే కంటిన్యూ చేస్తారు. మాకు రావట్లే, కష్టపడి శారీస్ కట్టుకొని నీట్గా పద్ధతిగా చేయట్లేదా? చాలామంది అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఈ పొట్టి బట్టలు వేసుకొని ఇలా చేస్తే లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి అనేది అసలు మనం ఉండి వేస్ట్. ఇంకా అలాంటి చెత్త పనులు చేసే బదులు ఆపుకుంటే బెటర్. నా తరపున అదే చెప్తాను. బ్యాడ్ కామెంట్స్ అవి ఎందుకు వస్తున్నాయంటే పొట్టి బట్టలు వేసుకొని చెత్త వీడియోలు చేస్తే అవే వస్తాయి ఆటోమేటిక్గా. మీరు మంచి వీడియోస్ చేస్తే మీకు మంచి కామెంట్సే వస్తాయి. సో ఎక్కువ అమ్మవారి వేషాలు, అమ్మవారి ఫంక్షన్లకి అది వెళ్ళడం జరుగుతుంది. ఏంటి స్పెషల్గా? హిజ్రా ట్రాన్స్జెండర్ అంటే అర్ధనారి, సగం శివుడు సగం పార్వతి. పార్వతి అంటే దుర్గాదేవి. మారు ఎక్కువ మంది దుర్గాదేవిని నమ్ముతారు. మాళ్ళవి మేము కూడా వేస్తాము.
ఇంకా మేము రెడీ అయితే అమ్మవారిలో ఉంటామనేసి వాళ్ళ ఒక ఇది ఓకే సెంటిమెంట్. అందుకే ఫస్ట్ ఏ కార్యక్రమానికైనా అర్ధనాదేశాలు ఎదురు ఉండాలి, వాళ్ళతో రూపాయి కాయిన్ తీసుకుంటే మంచి జరుగుతుంది, వాళ్ళు ఎదురొస్తే అన్నీ శుభమే జరుగుతాయి అని ఒక సెంటిమెంట్ అప్పటి నుంచి తల మీద చేయించుకొని చెంగుతో దీవిచ్చి 10 రూపాయలు ఇస్తారు. అది పురాణ కాలం నుంచి సెంటిమెంట్. అలా ట్రాన్స్జెండర్ ఎదురు తీసుకున్నా వాళ్ళతో రూపాయి కాయిన్ తీసుకున్నా మంచిది అంటారు. అప్పటి నుంచి ఇంకా అలా జరుగుతూ ఉంది, చాలామందికి మంచి జరిగింది. సో ఇది చెప్పాలనుకుంటే చెప్పచ్చు. అంటే ఏం లేదు, మీకు ఒక ఈవెంట్కి వెళ్తే ఎంత అమౌంట్ ఇవ్వచ్చు, అంటే ఎంత అమౌంట్ ఇస్తారన్నది. ఒక ఈవెంట్కి వెళ్తే అది మన బట్టి. ఇప్పుడు నేను వెళ్తే ఒకలా ఉంటుంది, ఇంకొకరు వెళ్తే ఒకలా ఉంటుంది. నాకైతే ఏ ఈవెంట్కి వెళ్ళినా ఒక 10,000 దాకా ఇస్తారు. ఓకే, లోకల్ అన్నా బయటికి వెళ్ళినా? లాంగ్ ఏదైనా వెళ్తే పెంచుతారు, లోకల్లో ఎక్కడైనా 10K ఇస్తున్నారు. అలాగా మనిషిని బట్టి వాళ్ళు కూడా ఇస్తున్నారు. పింది కొద్ది రొడ్డు అంటారు కదా, అలాగా. ఓకే, సో కోబ్రా డాన్స్లు పాము పెట్టుకొని చేస్తారంట కదా, అవి ఏమైనా వీడియోస్ ఉంటే మాకు ఇస్తారా? మీకు తర్వాత నేను వెళ్ళేటప్పుడు మీకు వీడియోస్ ఇస్తాను. అది కూడా ఫ్యాన్సీ గైస్ కింగ్ కోబ్రా టీమ్ అని గంగవరంలో ఉంది, వాళ్ళ టీంతో చేస్తున్నాను. ఆ కోబ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా బాగా పెరిగారు, చాలా బాగుంది, మీ స్టైల్ కూడా ఇలా కూడా బాగుంది అనేసి కామెంట్స్ అవి వచ్చాయి. ఓకే, సో ఫ్యూచర్లో ఎవరన్నా అంటే ఇష్టపడడం ఉంటుందా, లేదు ఇలా లైఫ్ ఇలా కానిచ్చేస్తాను అన్నది ఉందా? ఫ్యూచర్లో అంటే నాకు ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మొన్నటిదాకా అనుకునేదాన్ని మనల్ని మనలా ప్రేమించేవాడు ఉండాలి, మనీ ప్రేమించేవాడు వద్దు. నాకు ఇప్పుడు అమ్మ నాన్న ఎవరు లేరు కాబట్టి అమ్మ నాన్న ఆ అబ్బాయి అయ్యి చూసుకున్నాడైతే కంపల్సరీ నేను యాక్సెప్ట్ చేస్తా. ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నా. చూస్తున్నారు కదా మీరు కూడా, అంటే చాలా ఫేక్ అనమాట, ఫేక్ మెంబర్స్ చాలామంది ఉంటారు. అమ్మాయిలే కాదు, ట్రాన్స్జెండర్స్ని కూడా మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉంటారు. సో ఏదైనా చేస్తే జెన్యున్గా చేయండి, లేకపోతే వాళ్ళకి దూరంగా ఉంటే బెటరు, ఎవరిని హర్ట్ చేయొద్దు. సో ఫైనల్గా మీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మిమ్మల్ని ఆదరించే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఎప్పటికీ ఒకటే చెప్తాను, సమాజంలో మమ్మల్ని ఒక మనుషుల్లా చూడండి, మేము మనుషులమే, మాకు మానవత్వం అనేది ఉంది. ఒకసారి మాతో ఫ్రెండ్షిప్ చేయండి, మా గురించి తెలుసుకోండి, అప్పుడు మీరు మమ్మల్ని వదిలిపెట్టరు. అలా నాతో ఫ్రెండ్షిప్ చేసి నాతో ఉన్న వాళ్ళందరికీ ట్రాన్స్జెండర్ అంటే ఏంటి అని తెలిసేటట్టు చేశాను. అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం మారితే మనకున్న పేరు ఇంకా మంచి హై రేంజ్లో ఉంటుంది. మార్పు అనేది మనలో రావాలి, మనలో మార్పు అనేది ఉంటే సమాజంలో మనల్ని కూడా మనుషుల్లా గుర్తిస్తారు. అదే చెప్పగలుగుతున్నాను. ట్రాన్స్జెండర్ అంటే ఒక భయం కాదు, ప్రేమతో చూడండి, ఫ్రెండ్షిప్ చేసి చూడండి, మీకు కూడా ఇంకా మాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశ ఇంకెక్కువ పెరుగుతుంది. సో ఫైనల్గా మీరు ఇంకా మంచి వీడియోస్, మంచి సాంప్రదాయంగా ఉండే మంచి వీడియోస్ చూడాలనుకుంటే మల్లికా రాక్జీ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో చూడండి, నచ్చితే ఫాలో చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే వైరల్ హబ్ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.